నమస్తే ఫ్రెండ్స్, నా పేరు ప్రసాద్, సచిన్ టీవీ శ్రీకాకుళం. మాది ఒక మీడియావే, అంటే ఇది ఒక మీడియా సంస్థ వ్యవస్థ అని పెద్ద మాటలు నేను వాడిన, కానీ మేము కూడా గ్రౌండ్లో ఈ జిల్లాలో గత 20 ఏళ్ళ నుంచి ఉన్నాం. అంతకుముందు వేరే పత్రికల్లో పనిచేసాం. రాష్ట్రంలో అనేక మంది జర్నలిస్టు మిత్రులతో, ఇప్పుడు ఆత్మసాక్షి మూర్తి గారితో కానీ, ఆరా మస్తానరావు గారితో కానీ, జన్మత్ సంస్థ వాళ్ళు కానీ, వీళ్ళందరితో టచ్లో ఉన్నాం. ఇవి కాకుండా కొన్ని పేర్లు వెల్లడించలేం. వాళ్ళందరితో కూడా రెగ్యులర్గా మాట్లాడుతున్నాం. మా దగ్గర ఉండే డేటాని వాటి షేర్ చేసుకుంటున్నాం. ఇవన్నీ ఉన్న అనుభవం మీద నేను ఒక మాట చెప్తున్నాను. ఈసారి ఎన్నికల్లో ఓటరు ఈరోజు కూడా, ఇంకా ఈరోజు ఎగ్జిట్ పోల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత కూడా ఖచ్చితంగా ఇంకా ఎవరికి ఓటు వేసామనేది ఓపెన్ అవ్వలేదు. రెండోది, ఒక పెద్ద నియోజకవర్గంలో 500 శాంపిల్ తీయడం వల్ల ఒక అభ్యర్థి గెలుపు ఓటములను నిర్ణయించడం అనేది కూడా శాస్త్రీయం కాదనే నా భావన. అయితే గతంలో ఈ సంస్థలు చెప్పిన నిజమైంది కదా అంటే, ఇది ఒక ప్రిడిక్షన్, దీనికి ఒక కొలబద్ద లేదు. ఇది అయితే అంటే మనం భూత వైద్యుడి దగ్గరికి వెళ్తే దెయ్యమే ఉందని చెప్పినట్టు, ఆడపిల్ల మగపిల్లడో చెప్పమని జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్తే అయితే ఆడపిల్ల లేకపోతే మగపిల్ల అన్నట్టు 10 రాళ్ళలో ఒక రాయి తగిలినట్టు ఒకసారి తగిలిస్తుంటుంది. సో అప్పటి నుంచి వాళ్ళకి ఏమవుతుందంటే, ఆ 5 ఏళ్ళు వీళ్ళ సర్వేకి విపరీతమైన డిమాండ్ ఉంటుంది. ఈసారి కూడా ఎగ్జిట్ పోల్ సర్వే అనగానే ప్రతి ఒక్కడు టీవీలు కతుక్కుపోయి ఏం చెప్తున్నాడు అనేది చూస్తున్నారంటే కారణం, మేము నోరు విప్పకుండా ఎలా కనిపెడతారో చూద్దామన్న ఒక అభిలాష. మేము ఎక్కడా ఎవరికి చెప్పలేదు, అయినా కూడా ఏ పార్టీ గెలుస్తుందనేది చెప్తున్నారు. సో ఎలా చెప్తున్నారో తెలుసుకుందామన్న కోణంలో అందరూ టీవీలు కతుక్కుపోయారు. మాట్లాడుకోవాల్సింది సర్వేలు జరిపిన తీరు, సర్వే ఎలా నిర్వహించారు, దేని ఆధారంగా ఏ ఓటు ఎవరికి వెళ్ళింది అని నిర్ణయించుకున్నారన్న దాని మీదే ఇప్పుడు అందరికీ ప్రశ్న. టీవీ నైన్ స్టూడియోలో కూర్చున్న పేరుని నాని గారికి కూడా అనుమానం రేగెత్తింది. ఆరా మస్తానరావు గారు ఏమంటారంటే, మేము 500 ప్రతి నియోజకవర్గంలో 500 శాంపిల్ తీసామండి. ఈ 500 శాంపిళ్ళు ప్రకారం మేము ఎవరు గెలుస్తారో అంచనా వేశాము. ఆ తర్వాత పెద్ద ఎత్తున పక్క రాష్ట్రాల నుంచో ఇంకెక్కడి నుంచో వచ్చి పెద్ద ఎత్తున ఓట్లు వేశారు. వాళ్ళు ఎటేశారు, ఎలా వచ్చారనేది మేము కనిపెట్టాము. సో ఆ మేరకు మేము లెక్క పెట్టి ఈ అంకెని తీసుకొచ్చాము అని ఆయన చెప్తున్నారు. వాస్తవానికి మీకు టీవీ నైన్ డిబేట్లో మస్తానరావు గారు చెప్పిన ఒక మాటకి పేర్ని నాని గారు, మాజీ మంత్రి పేర్ని నాని గారు ఒక మంచి ఉదాహరణ చెప్పారు. మేము పక్క రాష్ట్రాల నుంచి వచ్చిన వాహనాలన్నీ టోల్ గేట్ల ద్వారా కష్టపడి సేకరించి ఎన్ని వాహనాలు వచ్చాయి, ఎంతమంది వచ్చారు అనేది మేము లెక్కేసుకున్నాం. ఆ ప్రకారం ఎవరికి ఓటు వెళ్తుంది అనేది ఒక అంచనాకు వచ్చాం. కాబట్టి ఇవి పూర్తిగా తెలుగుదేశానికి వెళ్ళవు, వైకాపాకు కూడా వచ్చినవి ఉన్నాయి అని ఆయన చెప్పారు. ఈ విషయానికి పూర్తిగా పేర్ని నాని గారు సంతోషించాలి, కానీ ఆయన వాస్తవవాది. ఆయన ప్రశ్న వేశారు, కూటమి అభ్యర్థులకు బస్సు పెట్టారు, ఇక్కడికి వచ్చారు, మా నియోజకవర్గానికి వచ్చారు, ఎవరికి ఓటేస్తారో పక్కన పెడితే నా దగ్గరికి వచ్చి డబ్బులు తీసుకున్నారు. అలాగే మేము ఒక బస్సు పెట్టాము, ఎవరికి ఓటేసారో పక్కన పెడితే వాళ్ళ కూటమి అభ్యర్థుల దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకున్నారు. ఇప్పుడు వీళ్ళు ఎవరికి ఓటేసినట్టు మీ అంచనాల్లో ఉంది అని మన మస్తాన్ గారికి అడిగారు. దీనికి ఆయన కానీ ఇంకెవరు కానీ మనం చెప్పలేం. ఎందుకంటే వీళ్ళందరూ వచ్చారు, ఫ్రీ ట్రాన్స్పోర్టు, ఫ్రీ మీల్స్ ఓటేశారు, మళ్ళీ అదే బస్సులో వెనక్కి వెళ్ళిపోయారు. ఇప్పుడు వాళ్ళని అక్కడ పట్టుకొని ఎక్కడ సర్వే చేయగలం? కాబట్టి ఇలాంటివి క్షేత్రస్థాయిలో అనేకమైనవి ఉన్నాయి. అయితే చాలామంది ఆఫీసులో కూర్చొని పలానా నియోజకవర్గంలో పలానా అభ్యర్థి మీద వేరే కులం వాడు నిల్చున్నాడు, లేదా
చిన్న స్థాయి అభ్యర్థి పోటీలో ఉన్నాడు కాబట్టి ఈ అభ్యర్థి గెలుస్తాడు బలమైనోడు అన్న ఒక కాన్సెప్ట్లో కూడా తీర్పులు ఇచ్చిన సంఖ్యలు కొన్ని నియోజకవర్గాలు నాకు కనిపించాయి. ఇక్కడ ఈ జిల్లా వరకు అలాంటివి ఒక 2-3 చోటు చేసుకున్నాయి. కారణం ఏంటంటే వైకాపా తరపున బరిలో ఉన్న అభ్యర్థి బలమైన నాయకుడు కావడం, సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉండడం, ఆయనతో పోటీ పడుతున్న వ్యక్తికి ఆ స్థాయి లేకపోవడం, ఇదే మొదటిసారి ఎన్నికలు కావడం వల్ల మీకేంటంటే జనరల్గా ఆ పెద్ద ఆయన్ని ఓడించడం అంత సులువు కాదు. ఆయన ఉద్దండు, గండడు, రాజకీయంలో ఆరితేరిపోయారు, పూల్ మేనేజ్మెంట్ కోసం ఆయనకి చెప్పనక్కర్లేదు అన్న కోణంలో కొన్ని అక్కడ కూర్చొని నిర్ణయం చేస్తారు. ఇలా నిర్ణయించిన సీట్లు రాష్ట్ర వ్యాప్తంగా కనీసం ఒక 20 నుంచి 25 ఉంటాయి. 175లో 20 నుంచి 25 ఉంటాయి. అది ఇప్పుడు దీనివల్ల మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బొటాబుట్టి మెజార్టీతో ఏ పార్టీ అయినా అధికారంలోకి వస్తుంది అని చెప్తున్నప్పుడు ఈ 20 నుంచి 25 సీట్లు తారుమారు అయ్యే అవకాశం ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది, 78లో ఉన్నవాడు 88కి వెళ్ళిపోతాడు, 88 దాటి ఉన్నవాడు 72కి వచ్చేస్తాడు. సో ఈ ఆందోళన, ఈ ఆతృత ఇవన్నీ దేనికి పనికొస్తాయంటే వైకాపా అభిమానులు మాకు పలానా సంస్థలు అనుకూలంగా తీర్పిచ్చే కాబట్టి మేము ఖచ్చితంగా గెలుస్తామని రేపు ఆదివారం పార్టీ చేసుకోవడానికి బాగుంటుంది. అలాగే టీడీపీ మాకు కొన్ని నిబద్ధత ఉన్న సంస్థలు గెలుస్తామని ప్రకటించే కాబట్టి మేమే రాబోతున్నాం అని ఆ పార్టీ నాయకులు రేపు పండగ చేసుకోవడానికి బాగుంటుంది. కానీ రేపు వదిలేస్తే సోమవారం ఒక్కరోజు, మంగళవారం బ్యాలెట్ బాక్సుల్లో అసలు విషయాలు వెలుగులోకి వస్తాయి. ఫలితాలు ఏవైనా ఏకపక్షం కావు అని మాత్రం అన్ని సంస్థలు చెప్పింది ఒకటే. నాకు తెలిసి ఒక ఇంటెలిజెన్సీ మిత్రుడు 4 రోజుల క్రితం ఫోన్ చేసి 110 సీట్లకు పైన వైకాపాకి ఇచ్చామండి, వైకాపా అధికారంలోకి వస్తుందని చెప్పుకొచ్చాడు. మంచిది, ఇంటెలిజెన్సీ ఆ మేరకు రిపోర్ట్ ఇవ్వాలి కదా అన్నాను. ఆయన ఫోన్ పెట్టిన మరుక్షణం నా వాట్సాప్కి ఒక ఇంచుమించు ఒక 20 నుంచి 30 పేజీల లోపు ఒక పీడిఎఫ్ వచ్చింది. దాంట్లో ఏంటంటే తెలుగుదేశం అభ్యర్థులు ఎక్కడెక్కడ గెలుస్తున్నారు, ఎంత మెజార్టీతో గెలుస్తున్నారని కూడా మొత్తం వాళ్ళు ప్రకటించేశారు. ఇచ్చాపురం దగ్గర నుంచి అసలు చిత్తూరు, అనంతపురం వరకు ఎవరు గెలుస్తున్నారు, మెజార్టీ ఎంత. దీనికి క్రైటీరియా ఏంటి, దీనికి బేస్ ఏంటి, ఎలా లెక్క పెట్టారు? మీరు ఒక మెజార్టీ ఇవ్వాలంటే ఓటేసిన ప్రతి వాడిని అడగాలి. మీరు గెలుపుని నిర్దేశించాలంటే మీకు 500 శాంపిళ్ళు చాలు. మీరు ఒక ఓటమి నిర్ణయించాలంటే మీకు ఒక కులం చాలదు. జనరల్గా పవన్ కళ్యాణ్ ఈసారి వేవ్ ఉంది, గెలుస్తారు, దీనికి ఎవరో చెప్పక్కర్లేదు. మంగళగిరిలో ప్రయోగాల మీద ప్రయోగాలు జరగడం, లోకేష్ గారు గెలుస్తారు, దీన్ని ఎవరు చెప్పక్కర్లేదు. పులివెందుల్లో షర్మిలమ్మకి డిపాజిట్లు రావని ఇప్పుడు సర్వే సంస్థలు చెప్పడం కాదు, ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు ఇంగ్లీష్ పత్రిక ఇచ్చిన చాలా ఇంటర్వ్యూలో ఎప్పుడో చెప్పేశారు. నా చెల్లి నా నుంచి విడిపోవడం బాధలేదు, కాంగ్రెస్ తరఫున పోటీ చేసి రాజశేఖర రెడ్డి బిడ్డగా డిపాజిట్లు కూడా తీసుకోవట్లేదని, రావడం లేదని. సో అందరికీ తెలిసిన విషయాలు అందరూ చెప్తున్నారు, కానీ కీలకంగా ఉన్న అంశాలు మాత్రం ఎవరు స్పష్టత ఇవ్వటం లేదు. నియోజకవర్గాల వారీగా ఎక్కడికక్కడ రాయలసీమ వైకాపాకు పట్టున్న ఏరియా, ఇక్కడ కనీసం 34 సీట్లు వస్తాయి. మిగతా చోట్ల ఎలా కాదనుకున్నా 88 బెంచ్ మార్క్ అవసరమైన వస్తాయనేది వైకాపా అంచనా. వైకాపా తరఫున వైకాపా గెలుస్తుందని సర్వే చేసిన సంస్థలు కూడా ఆ బేసిస్ మీదే వెళ్ళాయి. కానీ ఇక్కడ ఈస్ట్ వెస్ట్ ఈ 2 జిల్లాల్లో కాపు, యాంటీ కాపు
ఓటు ఈసారి ఒకే పార్టీకి పోలరైజ్ అయిందా, లేదు అంటే ఎప్పట్లాగే కాపులు ఒకవైపు ఉంటే శెట్టి బలిజ, అగ్నికుల క్షత్రియ, రజిక, విశ్వబ్రాహ్మణ ఇంకా 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 క్షత్రియ కులాలు వేరే వైపు వెళ్ళాయా అనేది చెప్పడం ఎవరితరం కాదు. అది చెప్పాలి అంటే పవన్ కళ్యాణ్ గారికి వచ్చే మెజార్టీని బట్టి చెప్పాలి. అలాగే గుంటూరు కృష్ణా జిల్లాలో కమ్మ నాన్ కమ్మ అనే ఒక ఫీలింగ్ ఉంటుంది. ఈసారి ఆ రెండు కలిపి ఒకవైపు పోలరైజ్ అయ్యాయా, లేదు ఎప్పటిలాగే ఎవరి ఓటు వాళ్ళు సర్దుకున్నారా అనేది చూడాలి. ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు 175 స్థానాల్లో 100 స్థానాలకు పైగా ప్రయోగాలు చేశారు. ఈ ప్రయోగాలు విజయవంతమైతే రాష్ట్రంలో ఇదొక చరిత్ర. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే దేశానికే ఇది చరిత్ర. ఇక నుంచి ఉత్తరాదిలో ఇప్పటి వరకు ఈ పంపకాలు, ఈ డీబీటీలు వంటి స్కీములు ఉండవు. ఓటుకి నోటు కూడా ఉండదు. పోలింగ్ స్టేషన్కి రావడం, ముసుగేసుకొని ఓటేయడం, వెళ్ళిపోవడం, లేదా ఒక ఊరు తరపున భారీగా రిగ్ చేసేయడం. కానీ మన దక్షిణాదిలోనే, అది మరీ ముఖ్యంగా ఏపీలోనే ఎన్ని సంక్షేమ పథకాలు పెట్టినా, ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చినా, ఎంత అభివృద్ధి చేసినా చివరి నిమిషంలో తెల్లవారితే పోలింగ్ అనగా ఓటుకు నోటు పంచాల్సిందే. ఇప్పుడు ఇక్కడ రాష్ట్రంలో అన్ని పార్టీలు అదే పని చేశాయి, ఓటుకు నోటు పంచాయి. అయితే ఓటు ఎవరికి వెళ్ళిందో మాత్రం ఎవరికీ తెలియదు. మంగళవారం బ్యాలెట్ తెరిచిన తర్వాత, ఈవీఎం బటన్ నొక్కిన తర్వాత ఈ విషయాన్ని మరింత స్పష్టంగా మాట్లాడుకుందాం. 2, నెల్లూరులో ఎంపీ క్యాండిడేటు మన విజయసాయి రెడ్డి, మొన్నటి వరకు విశాఖపట్నం ఎంపీగా ఉన్న ఆయన రాజ్యసభ నుంచి లోక్సభకు పోటీ చేస్తే ఆయన ఓడిపోతారని రిపోర్ట్ వచ్చింది. కానీ ఆయన పరిధిలో ఉన్న ఉమ్మడి జిల్లా, నెల్లూరు ఉమ్మడి జిల్లా 10లో 6 నుంచి 7 సీట్లు వైకాపా గెలుస్తుంది అని ఈ సర్వేల్లో చెప్తున్నారు. 6 నుంచి 7 సీట్లు అంటే ఒక పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో ఆల్మోస్ట్ అన్ని సీట్లు వైకాపా గెలిస్తే ఒక పార్లమెంట్ అభ్యర్థి ఓడిపోవడం అంటే మీకు ప్రతి నియోజకవర్గంలోని ఎంత పెద్ద స్థాయిలో క్రాస్ ఓటు జరగాలి. ఇంత పెద్ద స్థాయిలో క్రాస్ ఓటు జరిగినంత చైతన్యం ఈ రాష్ట్రంలో ఉంటే ఎప్పుడో ఈ రాష్ట్రంలో కనీసం సార్వత్రిక ఎన్నికలు మొదలైన తర్వాత కనీసం 3-4 హంగు ప్రభుత్వాలు ఏర్పడి ఉండేవి. కానీ ఎప్పుడూ జరగలేదు. ఎప్పుడు కూడా ఎవరు గెలిచినా ఏకపక్షంగానే గెలిచారు, బెంచ్ మార్క్ తెచ్చుకొనే గెలిచారు. కాబట్టి ఇలాంటివన్నీ కొన్ని డౌట్లు ఉన్నాయి. ఇక ఉద్యోగుల్లో 70% కంటే తక్కువ మంది మాత్రమే వైకాపాకి వ్యతిరేకంగా ఓటేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఉద్యోగస్తులందరూ ఈసారి వైకాపాకే ఓటేశారు అని సర్వేలు కొన్ని చెప్తున్నాయి. నా సర్వే ప్రకారం సరే, పాత రెగ్యులర్ ఉద్యోగులంతా కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎక్కువ శాతం వేసి ఉండొచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన సచివాలయ వ్యవస్థలో ఉద్యోగులు కూడా అవుట్ అండ్ అవుట్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంకి ఓటేయలేదని నా నమ్మకం. ఎందుకంటే మీకు సచివాలయాల ద్వారా అన్ని పనులు చేయిస్తున్నారు. సచివాలయాల జీతాలు, సచివాలయ ఉద్యోగుల జీతాలు మీకు తెలుసు. సో వీళ్ళంతా సచివాలయ ఉద్యోగులు అంటే జగన్మోహన్ రెడ్డి గారితో పోల్చుకుంటే మొత్తం 15 ఏళ్ళు. ఈ 15 ఏళ్ళలో సరైన ఉద్యోగాలు లేక బీటెక్లు, ఎంటెక్లు, ఎంబీఏలు, ఇంకేదో కోర్సులు ఇంకెక్కడెక్కడో చదివేసి ఉద్యోగాలు లేక గవర్నమెంట్ ఉద్యోగం అనగానే పరిగెట్టుకుని వచ్చారు, పరీక్షలు రాశారు, పైసా లంచం ఇవ్వకుండా ఉద్యోగం తెచ్చుకున్నారు, అందులో డౌట్ లేదు. కానీ వాళ్ళ జీతభత్యాలు, అలవెన్సులు ఇవన్నీ చూస్తే వీటితో పాటు ఎక్కడో సాఫ్ట్వేర్లో, ఏ బెంగళూరులోనో, ఏ ముంబైలోనో, చెన్నైలోనో, హైదరాబాద్ హైటెక్ సిటీలోనో ఎక్కడో పనిచేసిన వాడు చాలా విలాసవంతమైన జీవితం గడుపుతున్నాడు. సాఫ్ట్వేర్ ఉద్యోగానికి వెళ్ళిపోయినా మాకు డబ్బులు వచ్చేస్తాయి, ఈ మాత్రం దానికి ఉద్యోగం ఎందుకు, ఎలాగా పెన్షన్ స్కీమ్ లేదు, పాత పెన్షన్ ఇవ్వరు, ఇప్పుడంతా కొత్త విధానాలు, మాకు జీతాలు పెరిగే నాటికి
ఎంత పెరుగుతాయో తెలియవు, 2 ఏం జరుగుతుందో తెలియదు. సో ఈసారికి మనకి ఉద్యోగం కాపోయినా సాఫ్ట్వేర్ చేసుకుందామన్న కోణంలో చాలామంది ఈసారి జగన్మోహన్ రెడ్డి ఓటు వెళ్ళేదని నా భావన. ఎందుకంటే మీరు ఒకసారి సచివాలయాలకు వెళ్ళి చూడండి, వాళ్ళెవరూ పరీక్షకు అవసరమైన క్వాలిఫికేషన్ కంటే చాలా ఎక్కువ చదివి ఉన్నారు. సొంత ఊర్లో పనిచేయాలి, పొలము పుట్రా ఉంది, ఈ వచ్చింది చాలు, సాయంత్రం అయితే ఇంటికి వెళ్ళిపోతాను అనుకుంటే వేరే లెక్క. లేదు మెట్రోపాలిటన్లో చేయాలి, సాఫ్ట్వేర్ మోజు అనుకుంటే ఈ ఉద్యోగం వాళ్ళకి లెక్కలోకి రాదు. ఇక ఇంకో విషయం ఏంటంటే, మహిళలందరూ ఉదయాన్నే పెద్ద ఎత్తున క్యూ కట్టారు. వీళ్ళంతా డీబీటీ బ్యాంకులో డబ్బులు పడడం అనే స్కీముల వల్ల వీళ్ళు ఆ రుణం తీర్చుకోవడానికి ఉదయాన్నే పెద్ద ఎత్తున పోలింగ్ బూతుల వద్ద క్యూ కట్టారు. వీళ్ళంతా జగన్మోహన్ రెడ్డికే ఓటేశారు అనేది ఒక వాదన అయి ఉండొచ్చు. ఖచ్చితంగా దీన్ని కొట్టిపారేయడానికి లేదు. అట్ ద సేమ్ టైం పథకాలు అందుకోలేని వారు, దగ్గర వరకు వచ్చి పథకాలకు అర్హత సాధించిన వారు, 1 సంవత్సరం ప్రభుత్వ పథకాన్ని అందుకొని మిగిలిన 3 సంవత్సరాలు అందకుండా కరెంటు బిల్లు పెరిగిందనో, ఇంకేదో ఇంట్లో ఇంకొకరికి పెన్షన్ వచ్చిందని ఏదో ఒక కారణంతో స్కీములు ఆగిపోయిన వాళ్ళు వీళ్ళు కూడా ఆ క్యూలోనే ఉన్నారు. కాబట్టి ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారికి ఏకపక్షంగా మహిళలందరూ ఓటేశారనడం కూడా తప్పన్న అభిప్రాయం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో 4,37,000 మంది మహిళలు పురుషుల కంటే అధికంగా ఓట్లు వేశారు. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి ట్రాన్స్ఫర్ అయితే ఇప్పుడు మొదట చెప్పుకున్న 10 సంస్థలు చెప్పిన ఫలితాలే వస్తాయి. లేదు అనుకుంటే ఇదే అంకితో వేరే వాళ్ళు వస్తారు. ఇక పక్క రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున వచ్చిన వాళ్ళు ఎవరికి ఓటేశారు అని చెప్పడం ఎవరికి సాధ్యం కాదు. వైకాపా ఏమంటుందంటే, పక్క రాష్ట్రంలో వాచ్మెన్ కింద పనిచేసిన వాళ్ళు, సర్వెంట్ మేడ్గా ఉన్నవాళ్ళు, కూలి పనులకు వెళ్ళిన వాళ్ళు ఈ రాష్ట్రంలో పథకాలు అందుకుంటున్నారు. వాళ్ళందరూ కూడా తమ పథకాలు కొనసాగించడానికి పక్క రాష్ట్రంలో ఉన్న ఈ రాష్ట్రంలో ఒక పెన్షన్ అని, ఒక చేయూత్ అని, ఒక ఆసరా అని ఇలాంటివన్నీ ఇస్తున్నందున వచ్చి ఓటేశారనేది వైకాపా వాదన. అయితే యువకులంతా మాకు ఇక్కడ ఉద్యోగాలు లేవు, వేరే రాష్ట్రాల్లో తలదాచుకుంటున్నాం, సెకండ్ సిటిజన్ లాగా ఉంటున్నాం, కాబట్టి ఇక్కడ పరిశ్రమలు రాకుండా అడ్డుకున్న జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికే వచ్చాము అన్న కోణంలో ఓటేశారని చెబుతున్నారు. ఈ రెండిట్లో ఏది కరెక్టో మనం చెప్పలేం. జాతీయ మీడియా చేస్తున్న సర్వేలని ఎంతవరకు నమ్మాలో ఎంతవరకు నమ్మకూడదో మన ఓటర్లే నిర్ణయించుకోవాలి. ఎందుకంటే ఒక నియోజకవర్గంలో 500 శాంపిళ్ళు అంటే అది కనిష్టం. ఒక నియోజకవర్గంలో 500 శాంపిళ్ళు అంటే 4 మండలాలు ఉన్న ఏరియాల్లో కనీసం 425 శాంపిళ్ళు తీయడం, అలాంటిది 175 నియోజకవర్గాల్లో తీయడం అంటే ఎంత యంత్రాంగం ఉండాలి, ఎంతమంది దీని కింద పనిచేయాలి, నిజంగా ఇంతమంది ఉన్నారా, వీళ్ళంతా గ్రౌండ్ లెవెల్లో క్షేత్రస్థాయిలోకి వెళ్ళి అడిగారా, అడిగితే మీరు సంధించిన ప్రశ్నలు ఏమిటి, మీ మీ పారామీటర్స్ ఏమిటి, దేని మేరకు మీరు ప్రశ్నించారు, ఎవరిని ప్రశ్నించారు అనే సమాధానాలు మనకు దొరికితే మనం కూడా ఒక అంచనాకు రావచ్చు. ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఆరా, ఇక ఆత్మసాక్షి వంటి సంస్థలే ఎక్కడా నాకు గ్రౌండ్లో మనుషులు కనబడలేరు. అంతవరకు ఎందుకు, ఫోన్లో కానీ వ్యక్తిగతంగా కానీ మీకు కానీ మీ కుటుంబ సభ్యులకు కానీ మీ ఇంట్లో పనిచేస్తున్న వాళ్ళకి కానీ మీ రైతులకు కానీ మీ కౌలు రైతుకు కానీ మీ ట్రాక్టర్ డ్రైవర్కి కానీ మీ కారు డ్రైవర్కి కానీ ఎవరికి ఓటేశారు నాయన అని అడిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా, తారసపడ్డారా అడగండి. మీకు ఒక్కరు కూడా కనబడరు. ఇవన్నీ ట్రెండ్కి అనుగుణంగా
చెప్తున్న అంకెలు మాత్రమే. ఇది కేవలం క్లిక్ అయితే పలానా సత్యం ప్రసాద్ చెప్పాడు అదే జరిగింది అని చెప్పుకోవడం తప్ప దాన్ని క్లెయిమ్ చేసుకోవడానికో దాన్ని ఓన్ చేసుకోవడానికో నాకు అర్హత లేదు. కాబట్టి ఇక జాతీయ మీడియా ఎక్కడో ఉన్న హిందుస్థాన్ టైమ్స్, ఎక్కడో ఉన్న ఇండియా టుడే, ఎక్కడో ఉన్న టైమ్స్ ఆఫ్ ఇండియా, ఇవన్నీ ఇక్కడికి వచ్చి ఈ తెలుగు రాష్ట్రాల్లో లోక్సభ కోసం లేదంటే శాసనసభ కోసం సర్వేలు చేశాయంటే మనం నమ్మాలా? ఆ నమ్మిని నిజమవుతాయా తెలీదు. ఒకటి మాత్రం వాస్తవం, ఎగ్జిట్ పోల్ సర్వేలు జనాల్లో కౌంటింగ్ రోజు కంటే ఎక్కువ ఉత్కంఠను రేపాయి. ఇందులో నో డౌట్. రేపు ఏ సర్వే సంస్థ చెప్పిన అంకెకైనా ఏదో ఒక పార్టీ చేరుకుంటుంది. సో ఇక్కడ నుంచి 2024 నుంచి 29 వరకు ఆ సర్వే సంస్థే హీరో. తెలుగు సర్వేలే ఇలా ఉన్నాయంటే ఇక్కడ జిల్లా మొత్తానికి ఒక రిపోర్ట్ ఉండడం గగనం. ఇంకా వీళ్ళు ఇంగ్లీష్ మనుషులు వచ్చి హిందీలో ప్రశ్నలు అడిగి ఇక్కడ ఏం సర్వేలు చేశారో చూడాలి. రేపు దానికోసం మాట్లాడుకుందాం. సెలవు.